అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయ కలిగిన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా దేవ, ఇదిగో నేనే ఈ బుధవారము మీ మాటలు నేర్చుకున్నటకు మేమంతా సిద్ధపడి ఉండగా మీ ఆత్మను మాకు తోడుగా ఎల్లప్పుడూ ఉన్నదని నమ్ముతూ మా హృదయములను శుభ్రం చేసుకుని ఈ హృదయం అనే పలక మీద మీ వాక్యాలను బాగా ఎక్కించుకుని నేర్చుకుని ఆత్మ నిండా మీ వాక్యం నింపుకునేవారుగా మమ్మల్ని దయచేయండి నాన్న. అలాగే ఎంతవరకు పిల్లలు వాక్య పఠనం చేశారు, మిమ్మల్ని కీర్తనతో మహిమపరిచారు, వాక్యంతో ఆనందపరిచారు. దేవా, మీరు మా మాటలు వింటున్నారని విశ్వాసం కలిగి నమ్ముచున్న మా పైన మీ కృప ఉంచి మేము నేర్చుకున్న మాటలు ఎవరెత్తి చెప్పుచుండగా దుష్టుడు మా మీద ఉన్నాడు కనుక ఆ దుష్టుని ఎదిరించేటట్టుగా ఈ వాక్యం ద్వారా బలవంతులై ఎల్లప్పుడూ ధైర్యంగా నిలబడే యోధులుగా ఇక్కడ కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ నిలబెట్టండి. ఎవరి మీద కక్షలు, విభేదాలు, గొడవలు లేక మంచి ఆలోచనతో అందరూ కలిసి ఉండే విధానాన్ని మాకు నేర్పించండి. ఎంతవరకు మా హృదయం అలా ఉన్నది తండ్రి. నాన్న, ఈ దినం నుండి ఎవరిపైన పగలు కానీ, కక్షలు కానీ, విభేదాలు కానీ లేకుండా మా గ్రామమందున్న మా తల్లిదండ్రులైన వారందరిపైన, మా అన్నదమ్ములు, మా అన్నజల్లులు అందరూ మా గ్రామమందు ఉన్న మా అందరిపైన ఎల్లప్పుడూ చనిపోయే వరకు మేమంతా కలిసి ఉండాలి కనుక తండ్రి, ఎవరి మీద విరోధం పెట్టుకోకుండా, ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా, ఒకరి మీద ఒకరు ఆశయం పెంచుకోకుండా నమ్మకైన పిల్లలుగా బ్రతికేటట్టుగా మమ్మల్ని అందరినీ మీ కృపలో నడిపించమని కొద్ది మాటలు మేము నేర్చుకుని మాట్లాడుకుంటుండగా దేవా, చదువులేనంటే నాకు తడబడి లేకుండా వాక్యపట్నం చేయించున్నప్పుడు దేవా, నా నోటి పదము పలకలేనప్పుడు తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన చిన్నపిల్లలు నాకు వాక్యపట్నం అందించుండగా వాళ్ళకు తెలివిని జ్ఞానము దయచేస్తారని యేసువారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. యేసు నాన్న కాదు, మనకి అన్నయ్య, మై బ్రదర్. తండ్రి నాన్నని ఎవరు చెప్పారు? యేసు నాన్నని పాటను గుర్తు లేక రాసింది కదా. హలో హలో బయట సౌండ్ ఎలా అవుతుంది? బయట సౌండ్ సరిపోతుంది. హలో 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 ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం దేవుని యందు యథార్థత ఎలా ఉన్నది. దేవుని యందు నీ యథార్థత ఎలాగున్నది? దేవుణ్ణి గెలిపించేవాడిగా ఉన్నావా, లేకపోతే సాతాన్ని గెలిపించేవాడిగా ఉన్నావా? ఈరోజు మన పాఠం నీ యథార్థత దేవుని యందు ఎలాగున్నది. దేవుణ్ణి గెలిపించేవాడిగా ఉన్నావా, లేకపోతే సాతానికి లొంగిపోయేవాడిగా ఉన్నావా? దేవుని యందు నీ యథార్థత ఎలాగున్నది? ఈ కొద్ది మాటలు మనం నేర్చుకుని ముందుకు వెళదాం. పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ భూప్రపంచం మీద కలిగించిన తర్వాత దేవుడు మన మధ్య, మన చుట్టూ ఎన్నో దేవదూతలను పెట్టాడు. కోటాను కోట్ల దేవదూతలను మన చుట్టూ పెట్టి ప్రతి దినము మనం ఏమి చేయించున్నామో, మనకి సేవ చేయించున్న దేవదూతలు ప్రతి దినము భూమి మీద ఏం జరుగుతుందో తండ్రికి చెప్తూ ఉంటాయి. ప్రతి దినము మనం ఏం చేస్తున్నాం, ప్రకృతిలో క్రమం ఎలా జరుగుతుంది అనేది దేవదూతల ద్వారా సమాచారం దేవునికి అందజేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రతి ఇష్యూలను, భూమి మీద ఏం జరుగుతున్నదో అన్నీ కూడా దేవదూతల ద్వారా దేవునికి సమాచారం అందుతుంది. అలా జరుగుతుండగా ఒకరోజు దేవదూతలు దేవుని సన్నిధికి నిలుచుటకు సిద్ధపడి ఒక రోజు వచ్చిందంటండి. ఆ రోజున ఏం జరుగుతుందో ఒకసారి మీ బైబిల్లో చూస్తే యోబు గ్రంథము చూడండి ఒకసారి.
దేవుడు పని చేసే దేవదూతలు ఒకరోజు దేవుడి సన్నిధి ముందు నిలబడే రోజు వచ్చిందంట. అలా వచ్చినప్పుడు దేవునికి సమాచారం అందించే దేవదూతలు దేవుడి సన్నిధికి వెళ్ళి నిలిచినప్పుడు వాటితో కూడా ఎవరు వచ్చారో ఇక్కడ మనం కనిపెడతాం. అసలు దుష్టుడు అంటే సాతాను మనకు విరోధి అతడే కదండి. మనకు సాతాను ఎవరు? దుష్టుడు. అంటే ఒక దేవునికి నమ్మకమైన పనివాడు. ఒకప్పుడు ఈ సృష్టి ప్రారంభంలో దుష్టుడు అనేవారు ఎవరు? దేవునికి ప్రధానమైన పనిచేసే నమ్మకమైన దాసుడు. అలాంటి దాసుడు దుష్టుడు ఎందుకు మారాడు? మన కోసమే. అంటే ఇంత సర్వాన్ని కలుగు చేసావు, మేము కోటాను కోట్లుగా ఉన్నాం, ఈ సర్వ సృష్టిని కలిగించింది ఎవరి కోసమని ఆ రోజు దేవుడి దగ్గర డిస్కషన్ జరిగిందండి. ఎవరి వలన? కెరూబుల వలన. అంటే దేవదూతల కంటే పెద్దవి కెరూబులు అండి. కెరూబులు దేవదూతల కంటే పెద్దవి కెరూబులు. ఈ కెరూబులు తండ్రి దగ్గర పని చేస్తున్నాయి. అందులో ప్రధానమైన వాడు ఈ సాతాను అనేవాడు. ఆ రోజు దేవుడి మాటలు వాడు తిక్కరించాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కలుగు చేసింది మా కోసమేనా అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, పుట్టబోయే నా పిల్లల కోసము అనగానే వాళ్ళు కోపం వచ్చిందండి. అలా రావడం వలన ఈ పాతాళానికి వాడిని తొక్కడం జరిగింది ఆ రోజు పరలోకం నుండి. అయితే ఇప్పుడు మనుషుల్లో వాడు సమానంగా కలిసిపోయి ఉన్నాడా అని ఎలా పట్టుకోవాలి? వాక్యం ద్వారా పట్టుకుందాం. అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఏ విషయం మన మధ్య దాచలేదు అన్నది మాత్రం మన బైబిల్లో చూద్దాం. ఒకరోజు భూప్రపంచం మీద తన పిల్లల కోసం సేవ చేస్తున్న ఎవరండి? తన పిల్లలు సేవ చేస్తున్నది ఎవరు? మనం ఎవరు? తండ్రి పిల్లలు. అవునా? మనకు సేవ చేస్తుంది ఎవరు చెప్పండి? దేవదూతలు. మనకి సేవ చేస్తున్నారు సేవకులు ఎవరు? దేవదూతలు. ఓకే, దేవదూతలు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవదూతలు మనకు సేవ చేసేది ఎవరు? దేవదూతలు అనగా ఏమి చెప్పండి, మీకు గుర్తొచ్చిన పేరు చెప్పండి ఒకటి. దేవదూత అనగా మనం చదువుకున్నాం గతంలో. దేవదూత అనగా వాయువు. అంటే ఏంటి? వాయువు అంటే అర్థం ఏంటి? గాలి. వాయువు అనగా గాలి. నీరు దేవదూత, మేఘాలు దేవదూత, ఆకాశము దేవదూత, భూమి దేవదూత, వర్షము దేవదూత, ఈ ప్రకృతిలో పండే ప్రతి పండు కూడా దేవదూత. ఓకేనండి? ఇవన్నీ దేవదూతలు. పంచభూతములు మనకి సేవ చేస్తున్నాయి. మనం ఎంతసేపు పాటలు పాడుకున్నా, ఎంతసేపు కీర్తించినా వాక్యం ఇంపార్టెంట్ మనకి. ఓకేనమ్మా? వాక్యము అవసరము. ఆత్మకు అవసరం ఏది? వాక్యం. అది కంపల్సరిగా మన ఆత్మను రక్షించేది. ఇప్పుడు తెలుసుకుందాం. యోబు గ్రంథం ఒకసారి తీయండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము చూడండి ఒకసారి. ఆ రోజు దేవుడు పంపించిన సేవకులతో కూడా సమానంగా వీడు వెళ్ళిపోయాడు. అక్కడ ఎలా పట్టుకోవాలి ఇప్పుడు చదవండి. అని యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి ఒకసారి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటాస్థించును. ఆ దినమున అపవాదియగు చదవమ్మా వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది ఏం చెప్తున్నాడంట అంటే, ఒక్క నిమిషం. ఇప్పుడు 6వ వచనం చదువుతాడు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై దినం ఒకటి తటాటించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహో నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని యెహోవాకు ఇలా చెప్పిందంట. ప్రత్యుత్తరం అంటే ఏంటి? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను.
తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు దేవదూతలతో పాటు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతుందండి ఇది. అంటే దేవుడు ముందుకి, దేవుడు చూడలేదు, రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని చేస్తున్నప్పుడు దేవుడు భూమి మీద ఈ దేవదూతలు సంచారం చేసుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఎవడు వెళ్ళిపోయాడు? సాతాను కూడా, అపవాది కూడా వెళ్ళిపోయాడు. మరి దేవుడికి తెలియదా వాడు వచ్చాడని? అందరూ ఎవరెవరు పనులు చేశారో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీడికి మాత్రం గేటు బయట ఉండిపోయాడు. గేటు బయట నువ్వెవరు అని అడిగాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగాడు. అడిగినప్పుడు ఆడేం సమాధానం చెప్తున్నాడు? చదవన్నా, ఆడేం సమాధానం చెప్తున్నాడు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా చూడండి, అసలు దేవుడు ఎవరి కోసం చెప్తున్నాడు భూమి మీద? చెప్పండి. యథార్థతను కోల్పోతున్నావా భూమి మీద? ఎంతకాలం కూర్చుని వినేవాడిగా ఉంటావు? ఎంతకాలం వినేవాడిగా ఉంటావు? ఇంటే మోసపోతా ఉంది బైబిల్, అవునా కదా? ఇంటే మోసపోతావు. ఇప్పుడే చదివింది చిన్నారి. ఏమండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 ఏమని చదువుకున్నప్పుడు పాప వాక్యపట్నం చేసింది ఇంతకుముందు. అందులో ఏముంది? ఇంటే మోసపోతావు, ఇన్న దాని ప్రకారం చెయ్యాలి. అంటే ఒక పండు రుచున్నా లేకపోతే తినేస్తావా? తినవు. సప్పకుంటే పారేస్తావు. రుచిగా ఉంటేనే మింగుతావు, అవునా? మరి వాక్యం అంత నిర్లక్ష్యం ఏంటి? వాక్యంలో ఎంతకాలం అని కూర్చుని వినేవాడిగా ఉంటావు, చెప్పేవాడిగా లేవా? అంటే తప్పు ఎవరి వల్ల జరుగుతుంది? మనకి చెప్పే గురువు వల్ల జరుగుతుంది. నువ్వు 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వాక్యం వినేవాడిగా ఉన్నావా, చెప్పేవాడిగా ఉన్నావా? వినేవాడిగా ఉంటే ఏమంటే బైబిల్ మోసపోతారంది. అంటే ఇన్న దాని ప్రకారం చేయాలి, ఇన్న దాని ప్రకారం పాటించాలి, ఇన్న దాని ప్రకారం నడవాలి. వాక్యం వినేస్తే సరిపోదు. వాక్యం వినాలి, విన్న దాని ప్రకారం పాటించాలి, పాటించిన దాని ప్రకారం చెయ్యాలి, నడుచుకోవాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ రోజు దేవదూతలందరూ తండ్రి దగ్గరకు వచ్చారు. దేవదూతలందరూ తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత దేవదూతలతో పాటు ఎవరు వెళ్ళిపోయారు? సాతాను కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు సాతాన్ని ఎలా పట్టుకోవాలి? మనం వాక్యం ద్వారా పట్టుకోవాలి. పట్టుకుందామా? ఇంకా ముందుకెళ్దామా? చదవండి ఒకసారి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అసలు ఆలోచించావా? నా సేవకుడు భూమి మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? నువ్వు ఉన్న దగ్గర ఉన్నాడు. నా సేవకుడు సంగతి ఆలోచించావా అని అడుగుతుందండి దేవుడు. నా సేవకుడి సంగతి నువ్వు ఆలోచించితివా అన్నాడండి. ఏంటి? వచ్చాము వెళ్ళాము అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ఇది సవాల్ కత్తి మీద సవాల్ అండి. ఇది వాక్యం అంటే ఏంటనుకుంటున్నారు? కత్తి మీద సవాల్ అంటే రెండంచులు గల వాడిగల ఖడ్గం. అంటే ఇటు తెగిపోతే అటు తెగిపోతాయి. అంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చిన వారు మనం ఎలా ఉండాలంట? చెప్పేవాడు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. నీ పిల్లల్ని కాపాడుకో అంటుందని వాక్యం. వాక్యం చెప్తున్నావు, నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే వాక్యం వినేవారిని కాపాడాలి అన్నదండి బైబిల్. ఏంటి, మేము ఎంత బాగా జయశాలి గారి మాట ద్వారా నేర్చుకున్నామో ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. నేను వివరించడం వల్ల మీకు అర్థమైపోద్ది. జయశాలి గారు దగ్గర వాక్యం నేర్చుకున్న ఎవరైనా సరే చక్కగా మాట్లాడతారండి. ఏమంటే ఎవరిస్తారు వాక్యాన్ని? చదువు తల్లి అక్కడి నుంచి మరలా. అతడు భూమి మీద నా సేవకుడైన, అక్కడి నుంచి చదువు తల్లి, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడునై న్యాయం తీర్చేవాడంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట, చెడుతనాన్ని విసర్జించాడంట. భూమి మీద అతని వంటి వాడు
ఎవడను లేడు. నీ నీ క్వాలిటీ దేవుడి ముందు ఎలాగుందా? నా క్వాలిటీ ఎలాగుంది దేవుడి ముందు చెబుతున్నా. నేను నీతిమంతుని కాదు, నేను నీతిమంతుడిని ఎప్పుడు చెప్పుకోలేదు. ఎందుకంటే భూమి మీద ఎవడో నీతిమంతుడు లేడు అని బైబిల్ చెప్పింది. ఎందుకో చెప్పమంటారా? అంటే వాక్యంలో ఉన్న మనం నీతిమంతులు కామా అని అనుకుంటాం. మనం ఎలా నీతిమంతులు కాము అంటే, ఎప్పుడు నీతిమంతులు అవుతాం? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించి దేశిస్తున్నావు అనుకో, నువ్వు పాపివే. ప్రేమిస్తామంటే అంతవరకు ప్రేమించాలి. ఎంత మాటుకి ప్రేమించాలి అన్నప్పుడు 70 ఏళ్ళకు పైనే క్షమించాలి అన్నాడండి యేసుప్రభు గారు పేతురు గారితో. తెలుసా మీకు? అంటే 70 ఏళ్ళు అంటే మనిషి చనిపోయే వరకు క్షమించాలి. అర్థమైనా? ఎంత మట్టుకు క్షమించాలి అని అన్నప్పుడు 70 ఏళ్ళకు పైనే అన్నాడండి యేసుప్రభు గారు. చూసారండి? అంటే మనిషి ఎంతకాలం బతుకుతున్నప్పుడు మామూలుగా ఆరోగ్యం చూసుకుంటే 60, 70, అతికి బలం ఉంటే 80. అంటే ఆ 80లోనూ కూడా ఆవేశం, దుఃఖం, అంటే ఎందుకు పనికిరాదు. ఇంకా అలాంటిది అవసరం మనకి కాదన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించేయండి. భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని ఎవరితో సవాలు చేస్తున్నాడు దేవుడు? సాతానుతో సవాలు చేస్తున్నాడు. నా భూమి మీద నా కుమారుడు ఉన్నాడు, వెళ్ళు ఆయనతో పోటీపడు. ఏంటి? ఒక మనిషి మీదకి దేవుడు సాతాన్ని పంపించాడు. మరి పోటీలో పాస్ అవ్వాలి కదా. ఇప్పుడు 10th క్లాసు పరీక్షలు రాస్తున్న పిల్లలు పోటీయే కాదది, పోటీయే. మరి ఆ పోటీలో ఊరికినే పాస్ అవుతారా? అవరు కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి, అన్నీ కరెక్ట్గా ఉంటేనే నేను సెలెక్ట్ చేస్తారు ముందుకి. లేకపోతే తక్కువ వస్తే ఏమవుతుంది? తీసేస్తారు. మళ్ళీ వెనక నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి రివర్స్గా చదువుకు వెళ్ళాలి. సిగ్గు కదండి అలాగా? కొంచెం సిగ్గు అనిపిస్తుంది. ఏంటి అందరూ నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోరు, మరలా నేను ఈ సంవత్సరం అంతా వేస్ట్గా చదవాలి, మరలా సంవత్సరాలు చదువుతుంది, మళ్ళీ పాస్ అవ్వకపోతే ఎందుకు నీ బతుకు అనిపిస్తుంది. అవునా? మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాక్యంలో ఉంటూ ఈ సంగతులు తెలుసుకోకుండా మనం చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాక నేను మర్చిపోరండి చెప్పారంటే ఊరుకుంటాడా? అస్సలు మన మాట అక్కడ ఎవ్వరు వినరు. మేడ పట్టుకుని వెళ్ళి అగ్నిగుండంలో పారేయడమే. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఓకేనండి? అగ్ని ఆరదు, పురుగు సావదు. పురుగు అంటే ఏంటి? ఆత్మ. పురుగు అంటే ఆత్మ. ఎంతసేపు మనం దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం అనుకోవడం కాదు. వాక్యంలో ధైర్యంగా వాక్యంలో నడవాలి. చదువు నాన్న, ఇంకా కిందకి చదువు. అని భూమి మీద అతని వంటివాడు ఎవడనూ లేడు అని అడుగగా అపవాది యోబు చూడండి, నువ్వు నా కుమారుడు భూమి మీద ఉన్నాడు, నీ వశంనే ఉన్నాడు అన్నప్పుడు అది ఏమని దేవుడికి ప్రత్యుత్తరం ఇస్తుంది చూడండి. అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడే భూమి మీద ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచేసావు కదా ప్రభువా. నీవు ఆయన చేతి పనిని దీవించుచు దీవించుడి చేతనే వచ్చింది కనుక అతను నీ యందు నమ్మకంగా ఉన్నాడు అని చెబుతుందంటండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఎల్లు, అతను ఎక్కడున్నాడు? నీ వశంలో ఉన్నాడు కదా. ఇంకా కింద చదవండి. అతను ఎక్కడున్నాడు? అదే భూమి మీద, నువ్వు ఎక్కడైతే భూమి మీద ఉన్నావో యోబు కూడా అక్కడే ఉన్నాడు కదా. ఎల్లు, ఇప్పుడు వెళ్ళు, ఆయన మీద ఉన్న కంచి నేను తీసేస్తాను, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అంటే సాతాను ఏమంటుందంటే, ఇలా మంచి జరిగే సంభాషణ మీకు జాగ్రత్తగా చెప్తాను, ఆలోచించండి. భూమి మీద నువ్వు ఉన్న చోటే యోబు కూడా ఉన్నాడు, నీ వశమునే ఉన్నాడు. ఇంకా కిందకి చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. నీ వశమునే ఆయన ఉన్నాడు కనుక నువ్వేం చేస్తావని చెయ్యి, కానీ ఆయన ప్రాణం మాత్రం ముట్టకు. ఏం చేస్తావో చెయ్యి అన్నప్పుడు, ఇప్పుడు దేవుడే సాతాన్ని మనిషి దగ్గర పంపించాడా పిల్లలారా?
పంపించాడు. మరి సాతాను శోధనతో నేను నలిగిపోతున్నాను ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఈ చదవలేదా వాళ్ళు? చదవకే పొరపాటు జరిగింది. ఓకే, ఈ సాతాన్ని పట్టుకోవాలి అంటే ఎంతసేపు మనం ఏం చేయకూడదు? ఆశీర్వాదం వస్తువులు ఎక్కడ ఉన్నాయి ఎత్తుక్కోవడం, రోజు రావడం, కాసేపు కొట్టు పాటలు పాడడం వెళ్ళిపోవడమేనా? ఇలాగైతే మన పరలోకం వస్తుందా? ఏమంటే బడిలోకి మాస్టర్ గారు వచ్చారు, ఆ బళ్ళ మీద రెండు బాధలు బాధి అలా 4-5 సార్లు బాధేసి వెళ్ళిపోయాడు అనుకోండి, పిల్లలకు చదివి ఏం చెప్పకున్నాను. ఎలా నేర్చుకుంటారు విద్యార్థులు? చదువు వస్తుందా వాళ్ళకి? రాదు. నేర్పించే మాస్టర్ కరెక్ట్గా చెప్పగలిగితే నిత్య జీవానికి వెళ్తాం, అవునా? ఇప్పుడు సాతాన్ని మనిషి మీదకి దేవుడే పంపించాడా? ఖచ్చితంగా పంపించాడు. ఎందుకంటే యథార్థత కావాలి దేవుడికి, యథార్థత కావాలి. యథార్థత కావాలంటే ఎవరితో పోటీ పడాలి? ఇప్పుడు సాతానుతో. సాతానుగా మారడానికి కారణం ఏంటి? పరలోక రాజ్యం ఇవ్వలేదని తండ్రి మీద ఆశించుకుని తండ్రి మీద కోపపడితే యుద్ధంలో గెలవలేక భూమి మీదకి పడ్డాడు. అప్పుడు ఈ భూమి మీదకి ఎవరు రాలేదు? ఎవరున్నప్పుడు భూమి మీద భూమి మీద తనకి పిల్లలమైన వారు మనమే ఉన్నాము. అంటే ఇప్పుడు సాతాను మధ్య మనం ఉన్నాం కదా. మరి సాతాన్ని ఎలా తెలుసుకోవాలి? మనం ఆడు ఏ రూపంలో వస్తాడని తెలుసుకోవాలి. బైబిల్ మనకి క్లూ ఇచ్చిందండి. బైబిల్ ఈ దేహాల్లో దేవుడు నివాసం చేయుచున్నాడు అన్నప్పుడు బైబిల్ ఎవరైతే ఆనుకుని బైబిల్ ప్రకారంగా నడుచుకుని బ్రతుకుతూ ఉంటారో వాళ్ళ యందు ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఆలోచించేద్దాం. అది యోబు గ్రంథంలో అలా కిందకి చదువుకుంటూ వెళ్ళినప్పుడు మరొక మాట చూద్దాం. ఇప్పుడు 20వ వచనంలో చూడండి. ఇప్పుడు యోబుకున్న ఆస్తి అంతా పోయింది. నువ్వు చుట్టూ కంచి వేసావు కదని దేవుడిని అడిగినప్పుడు ఆ కంచి తీస్తే వెళ్ళు అన్నాడు. ఆ కంచి తీసినప్పుడు సాతాను వచ్చింది. సాతాను వచ్చి యోబు గారికి ఎంతమంది? 10 మంది పిల్లలండి. 10 మంది పిల్లలు చనిపోయారు. ఆయనకున్న బహు ఆస్తి పోయింది. ఇతను ఏం చేస్తున్నాడో ఒక్కసారి అదే మొదటి అధ్యాయము 20వ వచనంలో చూడండి పిల్లలారా, ఏం జరుగుతుందో. అప్పుడు యోబు లేచి తన పైన వస్త్రము చింపుకుని తల వెంట్రుకలను ఒరిగించుకుని నేల మీద సాష్టాంగంగా పడి నమస్కారం చేసి ఇట్లనేను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని ఒంటి మీద ఏమీ తీసుకురాలేదు. వచ్చేటప్పుడు తల్లి గర్భంలో శిష్యులు ఎలా వస్తాడంటే ఏమైనా పట్టుకుని ఆస్తులు పట్టుకుని వస్తాడా? రాడు. అయితే నా తల్లి గర్భమందు నేను ఎలాగైతే భూమి మీదకు వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. నా తండ్రి ఇచ్చాడు, తీసుకున్నాడు. ఎంత యథార్థత అండి నిజంగాను. యోబుకున్న యథార్థత ఈరోజు భూమి మీద మన మీద ఉందా? ఎంతసేపు స్వార్థపు పనులే తప్ప మనకి ఒకరి మీద ఒకరు అసహించుకుని బ్రతుకుతున్నాం. ఎందుకంటే అలాంటి బతుకు మనకి అనవసరం. దేవుడు పిల్లలుగా ఒక్కరోజు నిజాయితీగా బతికి చనిపో, నిత్య జీవానికి వెళ్ళిపోతాం. రోజున ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దీనికి ఏ అలవాట్లు లేవు. తల్లి 9 నెలలు ఎంత జాగ్రత్త తీసుకుంటుందండి తన బిడ్డ మీద. ఏమి బిడ్డకి పనికిరని ఏమి తినదు. ఎంత ఆరోగ్యం చూసుకుంటుందండి తల్లి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు. అలా చూసుకున్నప్పుడు భూమి మీదకు వచ్చినప్పుడు శిశువుగా ఉన్న నువ్వు ఎలా మారిపోతున్నావు? అంటే తల్లిదండ్రుల పెంపకంలో తప్పు జరిగిందా? ఓకే, జరిగింది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా పెంచలేరండి. పెంచకే బిడ్డలు భూమి మీద చెడిపోతున్నారు. చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి ఇంటికాడ వాకింగ్ చెప్పారనుకోండి పిల్లలకి, నిజంగా దేవుళ్ళు వాళ్ళు పెరుగుతూ ఉంటే ఎంత ఆనందం అంటే తల్లిదండ్రులకి. ఇంకేం కావాలండి మనకి? రోజు తినడం, పడుకోవడం, పనికి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం, పనికి వెళ్ళడం, రావడం, పడుకోవడం, తినడం, పనికి వెళ్ళడం, రావడం, పడుకోవడం, తినడం. అంతేనా? ఎప్పుడు ప్రాణం పోతో తెలియదు. ఇదేంటి 84 లక్షల జీవరాశులకి ఏదో గ్యారంటీ ఉంది. ఏమంటే మనకి జ్ఞానం నేర్పడానికి దేవుడు పక్షుల దగ్గరికి వెళ్తాడు తెలుసా మీకు? జీవరాశుల దగ్గరికి వెళ్తాడు మనకి జ్ఞానం నేర్పడానికి. ఒరే సోమరి, సేవల దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి అధిపతి లేడు కానీ క్రమం తప్పలేదు అవి అంటున్నాడు. చూసారండి ఎంత బాగా చెప్తున్నాడో. ఇప్పుడు సాతాన్ని పట్టుకోవాలంటే మరొక వచనం చూద్దాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి ఒకసారి. నేర్చుకోండి పిల్లలు, బైబిల్ నేర్చుకోండి. నిత్య జీవానికి వెళ్ళడానికి మీకు ఆధారం దొరుకుతుంది. ఎందుకంటే లోకమంతా చెడిపోయి మనుషులు నానా విధాలుగా ఉన్నారు. అలాంటి మూర్ఖుల మధ్య మనం బ్రతుకుతున్నాం కనుక జాగ్రత్తగా ఆలోచన చేసి వాక్యాన్ని విని నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఎక్కువ కాలం మనం ఉండం. ఏ రోజు దేవుడు పిలిస్తే ఆ రోజు మనం వెళ్ళిపోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము చదవండి నన్ను. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై యుండి దొంగ అపోస్తులను మోసగాళ్ళను పని ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై యుండి దొంగ అపోస్తులను మోసగాళ్ళకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. చూసారండి, ఇప్పుడు సాతాను ఎక్కడ దొరికాడు మనకి? ఇప్పుడు మనం ఎక్కడ చూసాం? యోబు గ్రంథంలో చూసాం. అంటే యోబు గ్రంథంలో ఎలా దొరికాడు వాడు? ఫిల్టర్ చేస్తే దేవదూతలన్నీ తన పని చేసుకుని వచ్చి దేవుని సన్నిధి నిలుచుటకు ఒక దినం తటార్థించినప్పుడు దేవదూతలందరూ అక్కడ నిలిచినప్పుడు ఈ దేవదూతలందరూ ఒకటి ఏం పని భూమి మీద చేసి వచ్చారో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుండగా లాస్ట్కి మిగిలింది ఎవరు? దుష్టుడు. ఇప్పుడు ఏమడిగాడు దేవుడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతుందని పని పాట లేకుండా తిరుగుతాడండి వాడు మన మధ్య, మనల్ని పాడు చేయడానికి. తెలుసా మీకు? ఇటు అటు తిరుగుతున్నాను అన్నాడు. అంటే దేవదూతలతో తన పని చెప్పుకుంటూ వెళ్ళిపోయాయి. భూమి మీద యథార్థత విడిచిపెట్టకుండా ఉన్న యథార్థ భక్తుడి కోసం చెప్తున్నానండి. ఇప్పుడు మేము యోబు గారి కోసం యథార్థతను విడిచిపెట్టలేదు. తన 10 మంది పిల్లలు చనిపోయినా యథార్థతను విడిచిపెట్టలేదు. అంటే ఒక దేవుని కంచి వేసిన తర్వాత సాతాను వచ్చి నీ కుమారుని పైన కంచి వేసావు కనుకనే నేను ఆయన ఏమీ చెయ్యలేకపోతున్నాను, ఒక్కసారి కంచి తీసి చూడు, అతను నిన్ను అసహించుకునేలాగా చేస్తాడని ఒక సాతాను దేవునితో సవాలు చేస్తుంది. అలా దేవుడితో సాతాను సవాలు చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అయితే ఎక్కడున్నాడు యోబు? నువ్వు ఉన్న దగ్గర భూమి మీద యోబు ఉన్నాడు కనుక ఆ యోబు దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావో చెయ్యి కానీ ప్రాణాన్ని ముట్టవద్దు అని ఆజ్ఞించాడండి సాతానికి. ఇప్పుడు సాతాన్ని మనిషి మీదకి దేవుడే కదా పంపించాడు. మరి సాతాను సోదరులో పడిపోయిన ప్రభువా నన్ను కాపాడు, సాతాను సోదరులో పడిపోయిన ప్రభువా నన్ను రక్షించు, ఇలా చేస్తారండి ప్రార్థనలో. అసలు దేవుడే మనిషి మీదకి సాతాన్ని పంపించాడు. చదివారు కదా యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే ఒక దినం తటార్థించింది. ఆ దినాన్న సాతాను దేవదూతలతో పాటు సాతాను వచ్చి నిలవబడినప్పుడు తమ పనుల విషయం చెప్పారు. దేవదూతలు వెళ్ళిపోయారు. లాస్ట్ మిగిలింది ఎవరు? సాతాను మిగిలిన తర్వాత సాతాను దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగినప్పుడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానన్నప్పుడు నీవు భూమి మీదే ఉన్నావు కదా, నా కుమారుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా అని నీవు దేవుడి కోసం చెప్పుకునేవాడుగా ఉన్నావా? ఆలోచించి. ఈరోజు యథార్థవంతుడు న్యాయవంతుడే ఉన్నాడు నా కుమారుడు అంటున్నాడు యోబుని తండ్రి. అంటే దేవదూతలు వెళ్ళి తన పని చెప్పుకున్నాయి. తర్వాత దుష్టుడు వచ్చాడు, సాతాను కూడా ఇప్పుడు ఎలా వెళ్ళిపోతాడు? అచ్చగా దేవదూతలాగే ఉంటాడండి. వాడు ఎలా కావాలంటే అలా మారిపోతాడు. అవునా? ఇప్పుడు ఆ రోజు నిలవబడ్డాయి దేవుడి ముందు ఇవన్నీ నిలబడ్డ తర్వాత ఏమని మాట్లాడుతున్నా? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు భూమి మీద నువ్వేం పని చేస్తున్నావు అని అడిగినప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడంటే నా కుమారుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడై ఉన్నాడు.
నువ్వు ఊరికినే యథార్థతను ఉన్నాడని కుమారుడు, ఆయన కుటుంబం మీద ఆయన ఆస్తి మీద నువ్వు కంచి వేసావు కనుక ఆయన నీ మీద నమ్మకం ఉంచాడని దేవుడితోనే సవాల్ చేస్తుందండి దుష్టుడు సాతాను. అయితే ఏమన్నాడు దేవుడు? యోబు ఎక్కడున్నాడు? అదే భూమి మీద నీ వశమునే కదా ఉన్నాడు, వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన మీద ఉన్న కంచి నేను తీసేసాను, నువ్వు వెళ్ళి నా కుమారుడి ప్రాణం ముట్టకుండా తను ఎలా బాధ పెడతావు పెట్టాను అన్నప్పుడు దేవుడే సాతానుని తన కుమారుడి మీదకి పంపాడు. మరి ఈరోజు సాతాను సోదరులో నేను ఉన్నాను, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కాపాడు, ఎలా పాపం చేస్తున్నావా నువ్వు? అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? ఛీ నోర్మే అంటాడు. తెలుసా మీకు? అంటాడా? ఈ వచ్చిన ప్రకారంగా చూస్తే మనల్ని అలాగే అంటాడండి దేవుడు. ఎందుకో చెప్పమంట, ఒక మనిషి యథార్థతను ఎంతవరకు కాపాడుకుంటాడో దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు. ఎలా ఉంటున్నావు ఈరోజు? కష్టం కలగానే దేవుడు మర్చిపోతావు, అవునా? సుఖాలు రాగానే దేవుడు మర్చిపోతావు. ఎప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు? ఎప్పుడో అవసరానికి ఒకసారి. దేవానాకి ఆపదొచ్చి పడిపోయింది, దేవానాక ఆపదొచ్చి పడిపోయింది, ఆ రోజు మాత్రం దొంగ కన్నీళ్ళు విడుస్తావు మోకాళ్ళేసి. దేవుడు అసహించుకుంటాడు. అయితే దుష్టుని నీ మీదకి పంపించింది ఆయనే. నువ్వు నిలబడవా? ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాసినప్పుడు పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలా, లేకపోతే పరీక్షలు రాయకుండా పాస్ అయిపోతారా? ఎగ్జామ్స్ రాయాలి, కష్టపడాలి, పాస్ అవ్వాలి. ఇప్పుడు సాతాను విషయంలో నువ్వు వాక్యం చదివి వాడిని తొక్కాలని ఉంది బైబిల్లో. మరి వాక్యం చెప్పి తొక్కుతున్నావా, లేక ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచి సాతాను సోదరులు పడిపోయి ఏడుతున్నావా? దేవుణ్ణి యథార్థవంతులుగా పుట్టించాడు మనల్ని. యోబు గ్రంథం చదువు ఒకసారి. యోబు గ్రంథం చూసి యథార్థత నేర్చుకో. యోబు గ్రంథం చదివి యథార్థత నేర్చుకో. ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. అలా వెళ్ళిపోయే ముందు నువ్వేం పని చేసావో అడుగుతాను నిన్ను, అక్కడ నిలబెడతాను నిన్ను అక్కడ. ఇప్పుడు దేవదూతలన్నీ లైన్గా నిలబడ్డాయి, అందులో సాతాను కూడా వెళ్ళిపోయింది. అంటే దేవుడు కనిపెట్టాడు దాన్ని, అవునా? ఇప్పుడు ఇక్కడ మనం కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయం 13 ఏం చదువుకున్నాం ఒకసారి చూడండి. ఎలాంటి యాసం ధరించుకుని వస్తారని చెప్పింది బైబిల్. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులు వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాండ్రు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదురా బాబు. సాతాను తానే ఎలుగుదూత వేషము ధరించుకుని, చూసారండి ఇది ఆశ్చర్యపడకండి. అపోస్తులు వచ్చారు, అపోస్తులతో దొంగ అపోస్తులు ఉన్నారు, దొంగ అపోస్తులు ఉన్నారు. అంటే మోసం చేసే సేవకులు ఉన్నారని చెప్తుంది బైబిల్. ఎవరైతే కూర్చోబెట్టి నువ్వు నరకానికి పోతావు, పాతాళానికి పోతావు, దేవుడి దగ్గర ఆటలుగా ఉండొద్దు, యథార్థతగా ప్రతి దినము బైబిల్ ఎవరైతే నేర్పిస్తాడో ఆడే నిజమైన సేవకుడు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనం ఏదో ఒక రోజు మరణిస్తాం. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింప చేయించుండదని బైబిల్ చెప్పింది. బైబిల్ ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా, లేదంటే సాతాను ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నావు భూమి మీద? ఆలోచన చేయండి నా తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేనేం డిగ్రీలు పాస్ అవ్వలేదు. ఓ మహానుభావుడు చెప్పిన వాక్యాన్ని నేను రిఫరెన్స్లన్నీ రాసుకున్నాను. నేను బైబిల్లో ఇలా ఉందా అని రాసుకుని చదివితేనే నిత్య జీవానికి వెళ్తాం మనం. ఒక వ్యక్తి కష్టపడి చదివితేనే ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తేనే జీతం తెచ్చుకుంటాడు. రోజు వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? బైబిల్లో ఇంటే మోసపోతారని ఉంది, ఇన్ని దాని ప్రకారం చేస్తే రక్షింపబడతామని ఉంది. ఇక్కడ ఏముంది? మీరు ఆశ్చర్యపడకండి. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని మీ మధ్యకి వచ్చాడు. చదవండి పిల్లలారా ఒకసారి మళ్ళా మాట. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్న వాడై గనుక వారి పరిచారకులు నీతి పరిచారకులు వేషము ధరించుకుని. చూసారండి, గొప్ప సంగతి కాదు. బైబిల్ ఎంత ఎవరిని ఇచ్చిందని మనకి. బైబిల్ నేర్చుకోండి నా తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. యథార్థతని కాపాడుకోవాలి. మన భూమి మీద ఉన్నప్పుడు మొక్కు తెల్లార్చేలాగా మనం వెళ్ళకూడదండి దేవుడి దగ్గరికి. ఇల్లు చెత్త సరిపోతే అన్నట్టుగా అస్సలు ఉండకూడదండి. ఎందుకంటే నరకం స్వర్గం, పాతాళం నిత్య జీవం 2 ఉన్నాయి.
పాతాళం, నిత్య జీవం రెండో ఎందులోకి జారిపోతావు నువ్వు? దేవుడు పనిచేసి యథార్థతగా బైబిల్లో ఏదుందో చదవతావా? చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. పిల్లలు ఆలోచన చేయండి. చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, 10వ తరగతి, డిగ్రీలు చదివిన వారు ఉన్నారు. అంటే మీరు మోసపోతున్నారా? నిత్య జీవనకి వెళ్ళేలాగా ఆలోచిస్తున్నారా? మరి ఇంత చదువుకుని ఎంతకాలం మీరు ఎందుకు వాక్యం చెప్పలేదు? ఎవరు మిమ్మల్ని చెప్పొద్దన్నారు? సువార్త మన జన్మ హక్కు అండి, తెలుసా మీకు? సువార్త మన జన్మ హక్కు. అంటే ప్రతి మనుషులు సువార్త ప్రకటించే అవకాశం ఉంది. అందరూ చెప్పాలి వాక్యము. మరొక రిఫరెన్స్ చూద్దాం. చూడండి పిల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 చూడండి ఒకసారి. చూడు ఎలా మోసం చేస్తుందో దుష్టుడు మనల్ని. వాక్యం నేర్చుకోకుండా, నాయన నువ్వు ప్రతి వారం వచ్చి గుళ్ళో కూర్చుని చెప్పిన 2 మొక్కలు ఇన్నేసి వెళ్ళిపోతే సరిపోద్ది అని ఎలాగ అలవాటు చేసిందో చూడండి మనుషులకి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:3 చూద్దాం ఒకసారి చూడండి. మా సువార్త మరుగు చేయబడి ఎడల నశించుచున్న వారి విషయములోను మరుగు చేయబడి ఉన్నది దేవుణ్ణి స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండునట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల్లోను మనోనేత్రములు గుడ్డితనం కలుగు చేసిందంటండి. గుడ్డితనం అంటే బైబిల్ చదవకుండా గుడ్డితనం తెచ్చిందని మన అందరికీ గుడ్డివారం చేసిందంటండి. అంటే గుడ్డితనం ఎవరిలో మొదలవుతే మనందరం చెడిపోతాం. ఒకసారి ఆలోచించేయండి. ఎవరైతే సంఘాన్ని నడిపిస్తారో వాడు గుడ్డివాడు కాకుండా ఉంటే అందరూ రక్షింపబడతాం. ఒక గుడ్డివాడికి దారి చూపిస్తే ఎక్కడ పడతాం? గుంటలో పడతామని బైబిల్ చెప్పింది. ఒకసారి ఆలోచించండి. ఆ మాటలో ఆవేదన మీరు గ్రహించండి. అంటే బైబిల్లో ఉన్నదే చెప్పేనా, నా సొంత జ్ఞానం చెప్తున్నానా? మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు చెప్పిన మాటలు నేను అందరూ చెప్పే మాటలు వింటానండి. ఏది మంచి భావమో అది మాత్రం ఎదుగుతాను. నేను ఎతికి దాన్ని రాసుకుంటాను. అది రాసుకుని ఇది రైటా రాంగా, ఈ బోధకుడు రైట్ చెప్పాడా రాంగ్ చెప్పాడా, ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేయడం అనుకోండి, ఒక పొరపాటు క్షమించవచ్చు, 2 పొరపాటు క్షమించవచ్చు. అలా రోజు పొరపాటు చేస్తుంటే ఎవరు క్షమిస్తారు? దేవుడు అస్సలు క్షమించడు. అంటే ఇప్పుడు నిత్య జీవానికి వేసే మార్గంలో మనం నడుస్తున్నామా, లేక పాతాళానికి వెళ్ళే మార్గంలో నడుస్తున్నామా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో సహోదరి. ఈ రాత్రి నువ్వు చదువుకుని నువ్వు అందులోనే మురిగిపోతున్నావా? బయటికి రావా? ఇంకా వాక్యం నేర్చుకోవా? వాక్య ప్రకారం నడుచుకోవా? నీ పిల్లలకు నేర్పించవా? నీ పిల్లలకు వాక్యం నేర్పించవా? నేర్పించకుండా నీతో పాటు నీ పిల్లలు కూడా పాతాళానికి తీసుకెళ్ళిపోతావా? ఒకసారి ఆలోచించే పిల్లలారా. వాక్యం ఎవరైతే విని దాని ప్రకారంగా నేర్చుకుని మరొకరిని నేర్పిస్తారో వాళ్ళ పిల్లలు కూడా వాక్యంలో నడుస్తారండి. బైబిల్ ఏం చెప్పిందో చెప్పమంటారా? సంఘ పెద్దలు అంటే ఏంటో తెలుసా? ఎవరైనా నీరసంగా ఉంటే ఆ సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాస్తారంట, వాళ్ళు నీరసం తగ్గుతుందట. అంటే సంఘ పెద్దలు ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. నిజంగా ఆశ్చర్యం అయిపోతుంది నాకు. సంఘ పెద్దలు ఎలా ఉండాలో చెప్పింది బైబిల్. మరి ఈరోజు సంఘ పెద్దల పిల్లలు ఎలా ఉన్నారు? సంఘ పెద్దలుగా ఉన్నవారు పిల్లలట ప్రతిదినం వాక్యంలో నడవాలట, ప్రతిదినం వాక్యం ప్రకటించే పిల్లలుగా ఉండాలట. ఈరోజు సంఘ పెద్ద పిల్లలు ఎలా ఉన్నారు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. సంఘ పెద్దల పిల్లలట ప్రతిదినం వాక్యం ప్రకటించే వారిగా ఉండాలట, ప్రతిదినం వాక్యం చెబుతూ అందరినీ వాక్యం నడిపిస్తూ క్రమంలో నడిపించే వాళ్ళు సంఘ పెద్ద పిల్లలంట. తెలుసా మీకు తల్లిదండ్రులారా? బైబిల్ 66 పుస్తకాల్లో ఎన్నో మాటలు ఉన్నాయి. ఎంతసేపు ఒకటే చదివితే మనకి ఏం అర్థం అవుతుందండి జీవితంలో? 66 పుస్తకాల్లో కొన్ని వేల వచనాలు ఉన్నాయి. కొంత వెచ్చట, కొంత వచ్చట. యెహోవా గ్రంథం మీకు వచ్చును అన్నాడు బైబిల్లో. ఇది కూడా చదివారా లేదా? యెహోవా గ్రంథమును పరిశీలించి నేర్చుకోండి, కొంత వచ్చట, కొంత వెచ్చట. ప్రియులారా, ప్రేమతోనే అందరికీ చెబుతున్నాను, ఆలోచన చేయండి. నేను పెద్ద చదువు లేదు నాకు, మీకు తెలుసు కదా. వాక్యం విన్నదాన్ని నేర్చుకుని మీకు నేర్పిస్తున్నాను. నేర్చుకుందాం మనం అంతా. నేను విద్యార్థిని, నేనే మాస్టర్ని కాదు.
పిల్లలందరూ నేర్చుకోండి. చదువుకున్న పిల్లలు కూడా వాక్యం నేర్చుకోవట్లేదండి. ఏమన్నా రిఫరెన్స్ చదవమంటే అన్నారు. ఏంటది? నే పిల్లలు చదువుకున్నవారు వాక్యం టకా 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 చెప్పాలి. దేవుడి మాట ఇది. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ప్రతిదినం చెవికి ఆలకిస్తున్నాడు దేవుడు, తెలుసా మీకు? అంటే సాతాను తానే ఎలుగుతోత వేషం ధరించుకుని మన మధ్యకు వచ్చి మోసం చేస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలతోనే వాక్యం వెతకాలి. అలాంటి మనోనేత్రం గుడితనం చేసిందంటండి. మరి అలా ఉన్నాము మనం? యథార్థవంతుడిగా యోగులా బ్రతుకుదామా? లేదంటే సాతాను దుష్టుగా, అలాగే యేసుప్రభు గారి శిష్యుల 12 మందిలో ఒకడు ఉన్నాడు కానీ దుష్టుడు, వాళ్ళ బ్రతికి పాతాళానికి వెళ్ళిపోదామా? అలా ఉండకూడదు. యోబు వలె ఉండాలి, ఒక పౌలు వలె ఉండాలి, ఒక పేతురు వలె ఉండాలి, అంటే ఒక తిమోతి వలె ఉండాలి, ఒక లోకా వలె ఉండాలి. యేసుప్రభులా జీవించాలి భూమి మీద. యేసుప్రభు గారు వచ్చి నేర్పించింది ఏమర్థమైంది మనకి? ఎంతకాలం మీరు స్వస్థల కోసం పరుగులు తీస్తారా వేషధారులారా అన్నాడు. ఆలోచించారు మీరు? ఎంతకాలం మీరు స్వస్థల కోసం నా దగ్గరికి వస్తారు? నిత్య జీవం ఉన్నది మీకు. ఈ శరీరం కోసం పాకులాట పడకండి. ఈ జీవితకాలం బట్టికే మీరు క్రీస్తుని నిరీక్షించిన వారిని ఎడల దేవుణ్ణి నమ్మిన వారి కంటే నమ్మని వాడే మంచివాడని చెప్తుంది బైబిల్. నమ్మినవాడు అంటే దౌర్భాగ్యుడు అని చెప్పింది బైబిల్. ఎందుకో తెలుసా? ఈ జీవితకాలం బట్టికే మాకు స్వస్థతలు జరుగుతాయి, దేవుడు కాపాడతాడు మమ్మల్ని, దేవుడు మాకు ఏదో బాగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇల్లు కడతాడని అనుకుంటే నీకంటే నమ్మడివాడే మంచివాడు అంత బైబిల్. ఓకేనా పిల్లలారా? ఈ రోజుకి మనం ఈ పాట వచ్చేవారు మనం చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, నాన్న ఎంతవరకు మీ మాటలు నేర్చుకున్నాం తండ్రి. ఇక ఇక్కడ కూడి వచ్చిన చిన్నపిల్లలంటి వారు తండ్రి మీ మాటలు నేర్చుకుని ఆ మాటల ప్రకారంగా నడవడానికి వాళ్ళు సిద్ధపడుచుండగా తగిన జ్ఞానాన్ని దయచేయండి బాబు. అలాగే మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున తండ్రి వాళ్ళకి ఏ అవసరతలతో ఉన్నాయో వాళ్ళు ఆలోచించక ముందే వాళ్ళ అవసరతలంతా మీకు తెలుసు తండ్రి. నాన్న నేర్చుకున్న వాక్యాన్ని చెప్పాలని సిద్ధపడి ఉన్న మాకు మీరు మా ముందుండి నడిపించారు నాన్న. అలాగే ఈ మాట మైక్ ద్వారా ఎంత దూరం అయితే వినపడుతుందో రేపొద్దున్న నేను మరణించే లోపు ఈ పిల్లలు ఎక్కడున్న వారంతా తండ్రి మరణించే లోపు సాక్షాత్తంగా దేవదూత నాకు సాక్షిగా నిలబడాలి తండ్రి. మీ దగ్గర ఈ కుమారుడు మీ కొరకు పని చేశాడు అని సాక్షాత్తంగా మాకు మీ లోకంలో మాకు సాక్షాత్తంగా నిలవాలి తండ్రి. నాన్న ఇంతవరకు మేము ఎన్నో తప్పులు చేసాం తండ్రి, పాపులు తండ్రి, మేమంతా పాపులుగా బ్రతుకుతున్నప్పటికీ తండ్రి మీ కుమారుని పంపించి మీ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రం చేసి ఈ భూమి మీద మమ్మల్ని నిలబెట్టారు తండ్రి. ఇదిగో నేను ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను అలాగే నాని కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అక్కగారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే వాళ్ళకి ఇచ్చిన కుమార్తెని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాన్న. మరి ఆ దంపతుల విషయంలో తండ్రి మీరు గర్భఫలం ఇచ్చేది మీరే నాన్న. ఒక్కసారి ఆ గర్భఫలాన్ని తండ్రి పండించండి నాన్న. మీ చిత్తం అయితే ఆపేవాడు ఎవడు తండ్రి? మీ చిత్తం అయితే ఆపుజగలిగే శక్తిమంతుడు ఎవడున్నాడు తండ్రి భూమి మీద? అలాగే మాకు శత్రువులు ఎవరు ఈ భూమి మీద ఉండకూడదు నాన్న. అందరూ మిత్రులుగానే ప్రేమించాలి. మా సహోదరులైన వారు అయినా అందరూ మా సహోదరులే తండ్రి. ఎవరి మీదైనా ఈ ఉదయకాల సమయం నుండి ఈ రాత్రికాల సమయం వరకు మేము ఎవరి మీదైనా కక్షలు పెంచుకుని ఉంటే మా తప్పులు మన్నించండి తండ్రి. మా తమ్ముడు అయిన వాళ్ళు, మా అన్నయ్య అయిన వాళ్ళు, ఈ గ్రామంలో ఉన్న మేమంతా ఒకే కుటుంబంగా జీవించగలిగే తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి నాన్న. ఎవరి మీద కక్షలు పెట్టుకోకుండా ఒకవేళ మా పైన ఎవరికైనా కక్షలు ఉంటే తండ్రి మేము క్షమిస్తున్నాం. అలాగే ఇంకొకరి మీద మాకు ఏమైనా కక్షలు ఉంటే ఈ క్షణమే ఒప్పుకుంటున్నాం తండ్రి. ఎవరు అయినా తండ్రి మేము పొరపాటు చేసి క్షమాపణ చెప్పకపోతే ఈ శేఖరమే క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ నేర్చుకున్న పిల్లలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చదువుతున్న చదువులో మీరు తోడుగా ఉండండి తండ్రి. అలాగే మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరిపైన ఎవరో కక్షలు పెట్టుకోకుండా నమ్మకమైన పనివారిగా జీవించగలిగే సమానత్వం కలిగి ఉండేటట్టుగా మీ కృపను చూపండి నాన్న. ఎవరి మీద చిన్న పెద్ద నాయన ఇలాంటివి చూడకుండా అందరినీ సమానంగా చూసే మీ వాక్యంలో బ్రతికేటట్టుగా మమ్మల్ని మీ వాక్యంలో అనుదినము పెంచుతున్నారు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఇంతటి వాక్యం నేర్పించిన మా ఆత్మీయ తండ్రి జయశాల గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నాన్న. అలాగే విదేశాల్లో వాక్యం ప్రకటిస్తున్న ప్రసారణి గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి నాన్న
ప్రవీణ్ ప్రకట తండ్రి, అలాగే నాన్న ప్రవీణ్ గారు మరణించారు తండ్రి. అకాల మరణమా లేదంటే హత్య చేయబడ్డారనేది తెలియదు తండ్రి. ఎన్నో చర్చలు జరుగుతున్నాయి తండ్రి. అకాల మరణం వాక్యాన్ని ప్రకటించడానికి వెళుతున్న సేవకుడిని మరణించారు తండ్రి. ఆయన ఎలా మరణించారో మీకు తెలుసు తండ్రి, మాకైతే తెలియదు. వాళ్ళ కుటుంబానికి ఓదార్పును దయచేయండి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్ అయింది ఉన్నారో ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. జ్ఞాపకం చేసుకుని వాళ్ళని బాగు చేయండి నాన్న. తండ్రి, మేము స్వార్థంతో అడగలేదు తండ్రి, నాయన ఆత్మపూర్వకంగా అడుగుతున్నాం తండ్రి. మా గ్రామం వందు మాకు ఎవరూ శత్రువులు లేరు తండ్రి, అందరూ మాకు మిత్రులే నాన్న. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్న ఆ వాక్య భాగం ఎంత లోతైనదో ఎవరు గ్రహించకపోయినా మీ పిల్లగా ఉన్నాం మేమంతా గ్రహించుచున్నాం తండ్రి. ఎవరిపైన మాకు కక్షలు లేవు తండ్రి. ఒక్కసారి ఆలోచించి తండ్రి నాన్న మీ మాటలు ప్రకటించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి తండ్రి, గొంతును బట్టి తండ్రి మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఎవరి మీద కక్షలు విభేదాలు లేకుండా ఇదిగో నాని ఈ రాత్రే ఒకవేళ నా ప్రాణాన్ని మీరు అడిగితే తండ్రి ఇవ్వడానికి ఆనందం తండ్రి. ఎందుకంటే చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయే కంటే ఈ క్షణమే మీ మాటలు చెబుతూ ఈ ప్రాణం మీ కొరకే అయితే తండ్రి, ఈ రాత్రి ఒకవేళ నా ప్రాణాన్ని మీకు ఇష్టమైతే తండ్రి తీసుకోండి నాన్న. ఎందుకంటే మరొక దినంలోకి వెళ్తే నేను చెడిపోతానేమో తండ్రి, మరొక దినంలోకి వెళ్తే నేను చెడిపోయి దుష్టుగా మారిపోతానేమో తండ్రి. ఒకవేళ ఈ క్షణమే మీకు ఇష్టమైతే తండ్రి ఈ ప్రాణాన్ని ఇంకా ఈ గొంతు మీకోసం చెప్పాలని ఉంటే నాకు ఆయుష్కాలం ఉంటుంది. ఒకవేళ ఆయుష్కాలం నాకు ఇక్కడితోనే లాస్ట్ అయితే తండ్రి నిత్య జీవానికి నన్ను తీసుకెళ్ళిపోడు తండ్రి. ఆ అపవాదం నా లోకానికి నన్ను పంపొద్దు తండ్రి. ఎందుకంటే తరతరాలు ఆ బాధ పడేటి కంటే తండ్రి ఈ క్షణమే నిజాయితీగా ఉండి నాన్న పాపాన్ని విడిచిపెట్టి క్షమాపణ కోరుకున్నప్పుడు ఈ ప్రాణం పోతే మీ సన్నిధికి చేరిపోతాం తండ్రి. ఆ తండ్రి ఈ రాత్రికాల సమయం హాస్పిటల్ ఏంది ఎవరైతే తనకి సౌకర్యం లేక హాస్పిటల్ ఏందో బాధపడుతున్నారో, హాస్పిటల్లో కాళ్ళు చేతులు విరిగిపోయి ఎంతమంది అయితే బాధపడి నాయన వేదనలో ఉన్నారో వారికి ఓదార్పు దయచేయండి నాన్న, ఓదార్పు దయచేయండి నాయన. మా గ్రామం ముందు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కక్షలు విభేదాలు లేకుండా మంచి ప్రేమతో ఉండే విధానాన్ని మాకు నేర్పిస్తారండి. ఇక్కడ కూడి వచ్చిన పిల్లలందరి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో తీర్చే దేవుడు మీరే కనుక తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేమంతా కూడుకుని మరొక రోజు మీ రాజ్యంలో చేరే రోజు ఉంది కనుక అంతవరకు నమ్మకంగా బ్రతికే విధానాన్ని మాకు నేర్పించమని యేసువారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థనిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మోటివేషన్